వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. రైతు రుణమాఫీకి విధి విధానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట రుణమాఫీపై అధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రుణమాఫీపై చర్చించారు. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్దం చేయాలని ఆదేశించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ జరగాలన్నారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలన్నారు. కట్ ఆఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా పీఎస్సీఎస్ నుంచి కూడా పంట రుణం తీసుకున్న రైతుల వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి పూర్తిస్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని ఆదేశించారు. 15 ఆగస్టు నాటికి రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును గతంలో ఓసారి సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందంటూ రఘురామకృష్ణరాజు తాజాగా గుంటూరు పోలీసులను ఆశ్రయించారు. కస్టడీలో తనను అంతమొందించేందుకు ప్రయత్నించారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ హత్యాయత్నానికి సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్, నాటి సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ బాధ్యులని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి సీఎం జగన్ ను విమర్శిస్తే చంపేస్తామంటూ సునీల్ కుమార్ బెదిరించారని వివరించారు. అంతేకాదు కస్టడీలో తనకు గాయాలైతే ఆ గాయాలపై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి న్యాయస్థానానికి తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. తన ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని రఘురామ గుంటూరు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నర్సాపురం లోక్సభ స్థానం నుంచి గెలిచిన రఘురామకు కొంతకాలానికి వైసీపీ నాయకత్వంతో విభేదాలు వచ్చాయి. ఓ దశలో ఆయన సొంత నియోజకవర్గంలో ఉండలేక ఢిల్లీ వెళ్లిపోయారు. ఇటీవలే రాష్ట్రంలో అడుగుపెట్టిన రఘురామ టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవని, ఇప్పుడు విద్యుత్ కోతలు లేని దేశాన్ని చూస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమైన శాఖల్లో పాత మంత్రులే కొనసాగుతున్నట్లు చెప్పారు. తెలంగాణ నుంచి 2 కీలక పదవులు వచ్చాయన్నారు. తనకు బొగ్గు గనుల శాఖను, బండి సంజయ్ కి హోంశాఖ సహాయ మంత్రిని కేటాయించారని తెలిపారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గుది కీలక పాత్ర అన్నారు. రాష్ట్రపతి భవన్లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారు నాకు కూడా ఈరోజు చేంజ్ చేసి కోల్ అండ్ మైన్స్ ఈ 2 మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలు, కోల్ మినిస్ట్రీ అండ్ మైన్స్ మినిస్ట్రీ 2 మినిస్ట్రీలకు సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది. 1-2 రోజుల్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో చర్చించి 100 రోజుల్లో ఎజెండా ఏంటి, రానున్న రోజుల్లో ఏ రకంగా మరి ఈ 2 మంత్రిత్వ శాఖల గురించి వివరాలు తెలుసుకొని మరి దానిపైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాము. ముఖ్యంగా దేశంలో పవర్ కానీ ఎనర్జీ కానీ వీటికి సంబంధించి కోలే ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్న విషయం మీకు తెలుసు. అనేక దేశ అభివృద్ధిలో బొగ్గు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి బొగ్గు గనుల కేటాయింపులు కావచ్చు, బొగ్గు తవ్వకాలు కావచ్చు, వాటి సరఫరా కావచ్చు, ఎన్వైరన్మెంట్ పరిస్థితి కావచ్చు, పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కావచ్చు, ఇవన్నీ కూడా కోల్ మినిస్ట్రీలో చేయాల్సి ఉంటుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో తప్పకుండా ఈ కోల్ మినిస్ట్రీని సమర్థవంతంగా నిర్వహించాలి. దాన్ని మరింతగా పట్టుదలతో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తున్నాను. చాలా పెద్ద మంత్రిత్వ శాఖ కోల్ ఫీల్డ్కి సంబంధించి కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ అనేక ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి మరి అనేక సంస్థలు కూడా ఈరోజు బొగ్గు గనులు వారు ఓపెన్ యాక్షన్లో తీసుకొని బొగ్గును ఈరోజు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు.
వారందరితో కూడా సమన్వయం చేసుకుంటూ దేశంలో కూడా ఎక్కడ కూడా బొగ్గు కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అవి పవర్ జనరేషన్ చేసేటువంటి కంపెనీలు కావచ్చు, లేక అనేక స్టీల్ తయారు చేసేటువంటి కంపెనీలు కావచ్చు, అందరికీ కూడా బొగ్గు అవసరము ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో నేను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఆ పని మొదలు పెడతాను. ప్రధానమంత్రి గారు ఎంతో విశ్వాసంతో మరి ఈ రెండు ప్రధానమైనటువంటి శాఖలు నాకు ఇవ్వడం జరిగింది. అలాగనే ఈరోజు మైన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మైన్స్కి సంబంధించినటువంటి ఇసుక నుంచి మొదలు పెడితే అనేక రకాల మైనింగ్ చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అన్నిటి కూడా ఇసుక ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే అనుమతులు ఇస్తారు. కానీ కొన్ని ఇతర ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి తవ్వకాలు చేయాలన్నా వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించి మరి అనేక రకాల పాలసీ తయారు చేసేటువంటి విభాగమే ఈరోజు మైన్స్ శాఖ. దాని ద్వారా కూడా మరి ఈరోజు మరి దేశానికి చాలా ఉపయోగపడేటువంటిది. ఈ రెండు శాఖలు కూడా దేశంలో ఎనర్జీ పవర్ సెక్టార్తో పాటు దేశానికి రెవెన్యూ తీసుకొచ్చేటువంటి శాఖలు, ప్రభుత్వాలకు ఆదాయ వనరులు తీసుకొచ్చేటువంటి శాఖలు. తప్పకుండా అటు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలకు కానీ మరి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఆదాయం పెంచే విషయంలో మరి ఎక్కడ కూడా మరి గతంలో ఉన్నటువంటి మంత్రి గారు మరి ప్రహ్లాద్ జోషి గారు చాలా సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు లేకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేది. కారణము బొగ్గు అందుబాటులో లేకపోవడం, బొగ్గు సరఫరా లేకపోవడం కారణంగా దేశంలో విద్యుత్ కోతలు ఉండేది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున మరి ఈరోజు బొగ్గు ఉత్పత్తి చేయడం ద్వారా, కోల్ ప్రొడక్షన్ పెంచడం ద్వారా ఈరోజు విద్యుత్ కోతలు లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు పవర్ గ్రిడ్ కనెక్టివిటీ పెంచి ఈరోజు విద్యుత్ కోత లేని దేశంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ దిశలోనే మేము ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో జరుగుతున్న ఘటనల పట్ల టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. రాష్ట్రంలో 5 ఏళ్ల కిందట వైసీపీనే హింసకు శ్రీకారం చుట్టిందని, ఆ హింస ఇంకా కొనసాగుతోందని అన్నారు. వైసీపీపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోందని తెలిపారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన ఆ పార్టీని ఈసారి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని తెలిపారు. వారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదని పట్టాభి పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ఓ టీడీపీ కార్యకర్తను అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశారని వెల్లడించారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ వారు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని పట్టాభి విమర్శించారు. టీడీపీ ఎప్పటికీ హింసను ప్రోత్సహించదని, ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ కూడా సైకో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పిల్ల సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి నంగనాచుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తులుగా అత్యంత బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కు నేలేసుకుంటా ఉన్నారు. ఓరు మీ దుంపదగా ఏం మాట్లాడుతూ ఉన్నారా, మీరు చేసినటువంటి పిచ్చి చేష్టలు ఏంటి, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటని చెప్పి. జూన్ 4వ తేదీన మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు. ఒక నియంత పాలనకి ముగింపు పలికిన రోజు, రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ 4, 2024 చరిత్రలో నిలిచిపోతుంది. ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు, సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజుకి కూడా ఆ పండుగ వాతావరణం ఆగలేదు. జూన్ 12 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని
వినడం కోసం ఎన్నో రోజులుగా తపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు జూన్ 12 ఉదయం 11:27 నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినబోతున్నారు. ఆ రోజున తిరిగి ఒక సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి సంసిద్ధులవుతా ఉన్నారు ప్రజలందరూ కూడా. రాష్ట్రంలో వాతావరణం ఈ విధంగా ఉంటే ఈ పిల్ల సైకో మోకొచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడే ఆడవటం మొదలెట్టారు. అయ్యో అమ్మో మా పైన దాడులు చేస్తా ఉన్నారు, మమ్మల్ని చితగ్గొడతా ఉన్నారు అని రకరకాల డ్రామాలు అప్పుడే మొదలు పెట్టేశారు. కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటో ఒకసారి గమనిస్తే, నిన్న కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డిపల్లిలో మా పార్టీ నాయకుడు గిరినాథ్ చౌదరి గారిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశారు వైసీపీ సైకో మోకలు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు అనుచరులు మా పార్టీ నేత గిరినాథ్ చౌదరిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు పైన హత్య చేశారు. నిన్న 24 గంటలు కూడా అవలేదు. దీనికి ఏం చెప్తారు ఈ పిల్ల సైకోలు? ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరు? హింసకి పాల్పడుతున్నది ఎవరు? గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు, అవునా కాదా? ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్కా గారిని అడుగుతా ఉన్నా, ఎరా కొడాలి నాని, ఎవర్రా చంపింది? గిరినాథ్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవరు చంపింది? మీ పార్టీ సైకో మోకలు కాదా? ఏమయ్యా పేరుని నాని, ఏంటయా మాట్లాడుతా ఉన్నావు మీడియా ముందుకు వచ్చి? కౌంటింగ్కి 2 రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి? గంటలు లెక్క పెట్టుకోండిరా, మీ సంగతి తేలుస్తాం. ఏది కౌంటింగ్కి 2 రోజుల ముందు? దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార శైలి ఏంటో? ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలెరగొట్టి మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టిన 11 సీట్లతో మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఈ రాష్ట్రంలో. ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈ సైకో చేష్టలు. తెలంగాణ నుంచి నరేంద్ర మోదీ కేబినెట్ లో చోటు దక్కించుకున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు శాఖలను కేటాయించారు. సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను అప్పగించారు. కరీంనగర్ నుంచి రెండోసారి విజయం సాధించిన బండి సంజయ్ కి హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతను అప్పగించారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి దాదాపు 50,000 మెజార్టీతో విజయం సాధించారు. ఇక కరీంనగర్ నుండి బండి సంజయ్ 2.25 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వీరిద్దరూ 2019లో మొదటిసారి ఇవే నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు. కాబట్టి నాకు ఇందులో ఏ రకమైనటువంటి అనుభవం లేదు. అయినప్పటికీ కూడా చాలా తొందరగా ఈ యొక్క కోల్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, కోల్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కావచ్చు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా అధ్యయనం చేసుకొని నేను నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో తప్పకుండా ఈ దేశానికి ఉపయోగపడేటువంటి కోల్ అండ్ ఎనర్జీకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, లేకపోతే మైన్స్ విషయంలో కావచ్చు సమర్థవంతంగా నిర్వర్తిస్తాను. ఒక తెలుగు వాడిగా మరి తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ, మరొకసారి నాకు కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మరొక 4 మంత్రులకు కూడా మంచి శాఖలు కేటాయించినందుకు నేను ప్రత్యేకంగా తెలుగు ప్రజానీకం తరఫున ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. తప్పకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి సందర్భంగా మనయేస్తూ, 12వ తేదీ నాడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాళ్ళ మంత్రిత్వ శాఖలు
మంత్రులు ఏదైతే ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందో దానికి భారత ప్రధానమంత్రి గారు కూడా మరి నరేంద్ర మోడీ గారు కూడా రాబోతున్నారు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు మరింత వేగవంతంగా మరింత సమాంతరంగా ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా భారతదేశం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా సహకారాలు అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి నా తరఫున తెలుగు ప్రజల తరఫున ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇవ్వడం ఇటు హైదరాబాద్లో కానీ అదేవిధంగా విజయవాడ, రాజమండ్రి, కడప, అదేవిధంగా పుట్టపర్తి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లను సమర్థవంతంగా అభివృద్ధి చేయడం కావచ్చు. వరంగల్లో కూడా ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఎయిర్పోర్ట్ పునరుద్ధరించే విషయంలో గతంలో కేసీఆర్ గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. తప్పకుండా ఇప్పుడైనా సరే ఆ యొక్క మన రాష్ట్రానికి సంబంధించి ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రి గారు వచ్చారు కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి వరంగల్లో కూడా ఎయిర్పోర్టు తొందరగా రావడం కోసము నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తూ అనేక మంత్రిత్వ శాఖలు కూడా పూర్తిగా ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అన్ని రకాలుగా సమన్వయం చేసుకుంటూ ఈ త్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, అనేక రకాల రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, జాతీయ రహదారుల అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇతర పరిశోధన సంస్థలు కావచ్చు, అన్నిటి పట్ల కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడే కొద్దిగా మీలందరూ సలహా తీసుకొని ఎప్పుడు తీసుకోమని కనుక్కొని చేస్తాను. వెళ్తాను. నిన్నటి రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారితో పాటు మిగతా క్యాబినెట్ మినిస్టర్స్, సహాయ మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలుసు. ఎన్డీఏ 3.0 మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. టీడీపీ యువ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖను అప్పగించారు. టీడీపీ తరపున కేంద్ర మంత్రివర్గంలో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఏపీ నుంచి బీజేపీ తరపున నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కూడా కేంద్ర కేబినెట్ లో స్థానం లభించింది. పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పదవి కేటాయించారు. శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవి లభించింది. క్యాబినెట్ మినిస్టర్గా నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖగా వారు కేటాయింపు చేయడం జరిగింది వారికి. అదేవిధంగా సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి హోంశాఖ సహాయ మంత్రిగా వారికి శాఖ కేటాయింపు చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి వచ్చినటువంటి వారికి గ్రామీణాభివృద్ధి అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖలు వారికి సహాయ మంత్రిగా వారికి కేటాయింపడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు ఎవరైతే నర్సాపురం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి నిన్న సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారో వారికి ఈరోజు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ వారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గారు నాకు కూడా ఈరోజు చేంజ్ చేసి కోల్ అండ్ మైన్స్ ఈ రెండు మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలు, కోల్ మినిస్ట్రీ అండ్ మైన్స్ మినిస్ట్రీ ఈ రెండు మినిస్ట్రీలకు సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది. 1-2 రోజుల్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో చర్చించి
100 రోజుల్లో ఎజెండా ఏంటి, రానున్న రోజుల్లో ఏ రకంగా మరి ఈ 2 మంత్రిత్వ శాఖల గురించి వివరాలు తెలుసుకొని మరి దానిపైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాము. ముఖ్యంగా దేశంలో పవర్ కానీ ఎనర్జీ కానీ వీటికి సంబంధించి కోలే ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్న విషయం మీకు తెలుసు. అనేక దేశ అభివృద్ధిలో బొగ్గు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి బొగ్గు గనుల కేటాయింపులు కావచ్చు, బొగ్గు తవ్వకాలు కావచ్చు, వాటి సరఫరా కావచ్చు, ఎన్వైరన్మెంట్ పరిస్థితి కావచ్చు, పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కావచ్చు, ఇవన్నీ కూడా కోల్ మినిస్ట్రీలో చేయాల్సి ఉంటుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో తప్పకుండా ఈ కోల్ మినిస్ట్రీని సమర్థవంతంగా నిర్వహించాలి. దాన్ని మరింతగా పట్టుదలతో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చాలా పెద్ద మంత్రిత్వ శాఖ కోల్ ఫీల్డ్కి సంబంధించి కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ అనేక ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి మరి అనేక సంస్థలు కూడా ఈరోజు బొగ్గు గనులు వారు ఓపెన్ యాక్షన్లో తీసుకొని బొగ్గును ఈరోజు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. వారందరితో కూడా సమన్వయం చేసుకుంటూ దేశంలో కూడా ఎక్కడ కూడా బొగ్గు కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అవి పవర్ జనరేషన్ చేసేటువంటి కంపెనీలు కావచ్చు, లేక అనేక స్టీల్ తయారు చేసేటువంటి కంపెనీలు కావచ్చు, అందరికి కూడా బొగ్గు అవసరము ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో నేను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఆ పని మొదలు పెడతాను. ప్రధానమంత్రి గారు ఎంతో విశ్వాసంతో మరి ఈ 2 ప్రధానమైనటువంటి శాఖలు నాకు ఇవ్వడం జరిగింది. అలాగనే ఈరోజు మైన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మైన్స్కి సంబంధించినటువంటి ఇసుక నుంచి మొదలు పెడితే అనేక రకాల మైనింగ్ చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అన్నిటి కూడా సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరి ఎన్నికల్లో సొంత తమ్ముడి చేతిలో ఘోరంగా ఓడిపోయిన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఇంతటితో తన రాజకీయ ప్రస్థానం ముగిసిందని వెల్లడించారు. అనేక అంశాలను వివిధ వైపుల నుంచి వచ్చిన ప్రతిస్పందనలను జాగ్రత్తగా గమనించడం మీదట ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని తెలిపారు. 2 పర్యాయాలు విజయవాడ ఎంపీగా ప్రజలకు సేవ చేయడాన్ని తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తారని కేశినేని నాని పేర్కొన్నారు. విజయవాడ ప్రజల స్థైర్యం, వారి దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిస్తాయి. వారి అంచనాలపైన మద్దతుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ విజయవాడపై నా అంకితభావం బలంగానే ఉంటుంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగినంత సాయం చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నా జీవితంలో మరొక అధ్యాయం మొదలవుతోంది. ఎంతో విలువైన జ్ఞాపకాలను, అమూల్యమైన అనుభవాలను నాతో తీసుకెళ్తున్నాను. విజయవాడ అభివృద్ధి కోసం పరితపించే కొత్త ప్రజాప్రతినిధులకు నా శుభాకాంక్షలు. 10 ఏళ్ల పాటు సేవలు అందించే అవకాశాన్నిచ్చిన విజయవాడ ప్రజలకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటూ కేశినేని నాని తన ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటనపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న వ్యంగ్యంగా స్పందించారు. అయ్యా కేశినేని నాని, నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవడం కాదు, ప్రజలే నిన్ను తప్పించారంటూ సెటైర్ వేశారు. రాష్ట్రమంతా వైసీపీ ఓడిపోవడం ఒకెత్తైతే విజయవాడ ప్రజలు నిన్ను ఒక్కరిని ఓడించడం మరో ఎత్తు అని ఎత్తిపొడిచారు. 2 సార్లు నేను పార్లమెంటుకు పంపిన చంద్రబాబును పార్టీలోనే ఉంటూ ఇబ్బంది పెట్టినందుకు ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. 2 సార్లు పార్లమెంటుకు పంపిన చంద్రబాబుకు కనీసం కృతజ్ఞతలైనా చెబుతావని ఆశిస్తున్నాం. అలాగే 2వసారి నువ్వు గెలిచినప్పటి నుంచి నీ మాటలతో ఆయన్ను బాధ పెట్టినందుకు క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నాం అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. విశాఖ శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మీడియా ముందుకు వచ్చి తాము రాజకీయాలకు దూరమని, తాము ఏ ప్రభుత్వంలోనూ తల దూర్చబోమని చెప్పారు. 4 ఏళ్ల తర్వాత ఇవాళే మీడియా ముందుకు వచ్చారని వెల్లడించారు. అయితే స్వరూపానంద వ్యాఖ్యలపై ఏపీ సాధు పరిషత్ నేత శ్రీనివాసానంద సరస్వతి నిప్పులు చెరిగేలా స్పందించారు. పవిత్రమైనటువంటి ఆ పవిత్రతని నాశనం చేసేటప్పుడు
ఈ విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద గారు మీరు ఏమయ్యారో, మీరు హిందూ ధర్మం కోసం కట్టుబడి ఉన్నామని చెప్పడానికి సిగ్గుపడాలి. మీలాంటి వాళ్ళు కాషాయం కట్టుకున్నందుకు హిందువులందరూ కూడా సిగ్గుపడుతున్నారు. స్వామీజీలు మేము ఎలాగా బాధపడుతున్నాం. యోగ్యత లేని వ్యక్తులు, అర్హత లేనటువంటి వ్యక్తులు కాషాయం ఒక ధర్మానికి ప్రతిరూపమని, నా ప్రజయ నా ధనేన త్యాగే నైకో అమృతత్వ మానసు ఉపనిషత్తులు ఈ కాషాయాన్ని గౌరవిస్తూ శ్లాఘిస్తూ ఉన్నాయి. త్యాగానికి ప్రతిరూపం కాషాయం. ధర్మాన్ని రక్షించే ఒక ప్రతిరూపంగా కాషాయాన్ని మనకు ఋషులు అందించారు. అటువంటి ధర్మాన్ని రక్షిస్తాము, హిందూ సనాతన ధర్మ వైభవాన్ని కాపాడుతాము. మా ఋషి పరంపర, మా ఆలయాలు, మా గోవులు, దేవస్థానాలు, దేవాలయ భూములు ఇవన్నీ కూడా సనాతన ధర్మంలోకి వస్తాయి. వీటన్నిటికీ కూడా ప్రతినిధులుగా కాషాయం కట్టుకున్నటువంటి స్వామీజీలు ఆశ్రమాలు పెట్టుకొని ఉండాల్సినటువంటి తరుణంలో ఈ కాషాయానికి సిగ్గు తెచ్చిపెట్టారు మీరు. కాషాయం అంటే హిందూ సమాజం చేదరించుకునేటట్లుగా. అంటే ఇలాంటి వాళ్ళు కూడా స్వామీజీలేనా? వీళ్ళకి ధనార్జన తప్ప ధర్మం పట్టదా? హిందుత్వానికి ఇన్ని కష్టాలు వచ్చేటప్పుడు రోజుకొక దాడులు దేవాలయం మీద జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దాదాపుగా 400కు పైగా ఆలయాల మీద, దేవతా విగ్రహాల మీద, దేవాలయ భూముల మీద, అర్చకుల మీద, బ్రాహ్మణుల మీద, పురోహితుల మీద, ఆశ్రమాల మీద, చిత్తూరులో స్వామీజీని అక్కడ భూములు వైకాపా నాయకులు భూదందాలు చేసి అచ్యుతానంద స్వామి గారిని రాత్రి చంపేశారండి. ఏం స్వరూపానంద, ఎక్కడికి పోయావు నువ్వు? ఇలాంటి కాషాయ స్వామీజీల మీద హత్యలు చేస్తే ఆ రోజు మీ నోరేమైంది? ఆ రోజు నీ పీఠం ఏమైంది? ఆ రోజు ఎక్కడికి పోయావు నువ్వు? ఒక స్వామీజీని వైకాపా ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వ హయాంలో పక్కా ప్లాన్తో స్వామిని అత్యంత దారుణంగా చంపేస్తే ఒక్క ప్రెస్ మీట్ పెట్టావు నువ్వు? సిగ్గు లేనటువంటి కాషాయం ముసుగు వేసుకొని ఇంకా నాటకాలు ఆడుతావా? ఇదని పీఠం తాలూకా ధర్మం. రామతీర్థం మీ విశాఖ శారదా పీఠానికి ఎంత దూరంలో ఉందాయా? రామతీర్థంలో రాముడికి శిరస్సు ఖండిస్తే, పీక తొలగించేస్తే కోట్లాది మంది దేశాల్లో హిందువులందరూ రామభక్తులు కన్నీరు పెడితే నువ్వు కరిగావు. నీది ఒక పీఠం, నువ్వు ఒక స్వామివి, నువ్వు ఒక కాషాయ బట్టలు, కాషాయ దండాలు, కాషాయ అంబరదారులు. సిగ్గు లేదయ్యా? శ్రీరంగ నీతి చెప్తావు ఇప్పుడు అంటే ఇప్పుడు నీకు భయం వచ్చేసింది. ఇప్పటికే నీకు హిందువులందరూ కూడా ఛేదరించుకొని ఈయన హిందూ ధర్మానికి ద్రోహి, హిందుత్వాన్ని మంట కలుపుతున్నాడు ఈయన స్వామి కాదు, ఈయన ఒక వ్యాపారస్తుడుగా, ఒక భూ కబ్జాదారుడుగా, ఒక సెటిల్మెంట్ చేసుకునేటటువంటి ఒక దీనమైన స్థితిలో ఉన్నాడని హిందూ సమాజం చేదరించుకొని పిలవడం మానేసింది. ఎక్కడికి కూడా ఏ కార్యక్రమాలకి ఆ పీఠాన్ని చూస్తే ప్రతి హిందువుడు కూడా పీఠాన్ని చూసి అందరూ కూడా ఉమ్మి వేసేస్తూ ఉన్నారు. నువ్వు చేస్తున్నటువంటి తెలంగాణలో రానున్న 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్టలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. నాసిక్, నిజామాబాద్, సుఖుమా, విజయనగరం, ఇస్లాంపూర్ వరకు విస్తరించనున్నట్లు పేర్కొంది. నైరుతి రుతుపవనాల విస్తరణ నేపథ్యంలో 3 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 కిలోమీటర్ల నుంచి
40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.